పేటలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మళ్ళీ అదే తన పాత ప్రత్యర్థి రమణమూర్తితో తలపడుతున్నారు. మనకి ఇద్దరు సాత్వికులే. ఎంత నెమ్మదో రమణమూర్తి కూడా అంతే నెమ్మదస్తులు. ఒకే సామాజిక వర్గం. ప్రతి దగ్గర అలాగే ఉంటుంది ఈ జిల్లాలో. ఇది బీసీల జిల్లా కాబట్టి అయితే ఇందులో ఎవరిది పై చెయ్యి చెప్పుకోవడమే విశ్లేషణ లక్ష్యం. ఉన్న లెక్కల ప్రకారం అభ్యర్థి బొగ్గు రమణమూర్తి వైపు ఎక్కువగా చూపుతున్నారు ఓటర్లు. ఆయనకు కూడా అక్కడ బలమైన బంధువర్గం ఉంది. దీనికి తోడు కృష్ణదాస్ని వ్యతిరేకించిన 3 మండలాల ప్రధాన నాయకులు రమణమూర్తితో నడుస్తున్నారు. కోట, జలుమూరు, పోలాకి మండలాల నుంచి వాస్తవానికి కృష్ణదాస్కు పెద్ద ఎత్తున ఓటు రావాల్సి గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కానీ ఈసారి సరిగ్గా అదే మండలాల నుంచి ప్రధానమైన నాయకులు టీడీపీకి వెళ్ళిపోయారు. నాయకులు వెళ్ళిపోతే ఓట్లు వెళ్ళిపోతాయా కూడా తలెత్తుంది. పెద్దగా ఉన్నప్పుడు అందులో 1-2 కొట్టుకుపోతే మనకు కనిపించదు. కానీ ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే ఒడ్డెక్కుతారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు కీలకమే. నర్సంపేటలో కూడా అంటే నర్సంపేట మండల హెడ్ క్వార్టర్ కూడా ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. ఆయన కృష్ణదాస్ ప్రధానంగా ఆశించాల్సిన ఓట్లు పోలాకి మండలం నుంచి. కాకపోతే అక్కడ హయాంలో శంకుస్థాపనలు చేసిన వాటికి కానీ పెట్టిన పనులు కానీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం మైనస్. తోడు భూషణ్ రావు దేశం గూటికి చేరిపోయారు. 3 మండలంలో విజయశాంతి భర్త అంటే జడ్పీటీసీ విజయశాంతి భర్త రాంబాబు పార్టీ మారిన ఎమ్మెల్యే బొగ్గు లక్ష్మణరావు సోదరుడు బొగ్గు రామకృష్ణ ప్రధానంగా కృష్ణదాసు కొమ్ము కాస్తున్నారు, ఓ భుజమిస్తున్నారు. మండలం దాసు గారికి మేనల్లుడు సారోకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు ఆయన కూడా తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయారు. జగన్ సీతారాములు నాయుడు గారి అబ్బాయి ఓటును ప్రభావితం చేయగల నాయకుడు. జగన్కి అన్యాయం జరిగింది దేశంగానే బలంగా కాపులకు పంపగలిగితే ఆ ఓటు ఖచ్చితంగా టీడీపీకి వెళ్తుంది. మేనల్లుడి కూర్మినాయుడికే కృష్ణదాస్ న్యాయం చేయలేదు అన్న మెసేజ్ బలంగా మెదడులో నాటితే ఖచ్చితంగా సారోకోటలో నష్టం జరుగుతుంది. అన్నింటినీ పెట్టి కృష్ణదాసుని సైతం లెక్క చేయకుండా ఉన్నారు. ముగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. మేనేజ్మెంట్కి కృష్ణదాస్ సిద్ధంగా ఉన్నారు. అయితే రమణమూర్తిని కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు సాధారణంగా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఓటర్లు పార్టీ వైపు ఉన్నారని భావిస్తున్నారు. మతం చూడడం, పార్టీ చూడడం అంటూ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి సానుభూతి పరుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంప ముంచుతుందో ఎన్నికలు జరిగిపోతే జూన్ 4న ఫలితాల్లో తెలుసుకుందాం.